Hey everybody, in continuation with the last class, ఏం డిస్కషన్ చేస్తున్నాము? ఎన్బిఎఫ్సిని డిస్కషన్ చేస్తున్నాము. అందులో టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తున్నాము. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో అప్ టు 7 క్వశ్చన్స్ అనేది కంప్లీటెడ్ అయిపోయినాయి. వాట్ ఈస్ దేర్ ఇన్ ఎయిత్ క్వశ్చన్ అనేది డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్లీ, Krishna Private Limited, he is primarily in the business of selling computer parts. However, the company is fulfills principal business criteria, has a balance sheet debt, that is financial assets are more than 50% of total assets, and financial income is more than 50% of gross total income. What shall be the obligation of the statutor in such scenario? ఈ సినారియోలో ఆడిటర్కున్న అప్లికేషన్స్ ఏముంటవి? అప్లికేషన్స్ ఏముంది? పేరాత్రి ప్రకారంగా ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆడిట్ రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తే చాలు. అండ్ ఒకవేళ ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే, ఎక్సెప్షన్ ప్రకారం ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది. అప్లికేషన్స్ అని అడిగినారు. అప్లికేషన్స్. సో అప్లికేషన్స్లో మనకు అప్లికేషన్స్ ఉన్నాయి. ఆర్బీఐ అప్లికేషన్స్. ఆ అప్లికేషన్స్ గురించి డిస్కషన్ చేయాలి. ఫస్ట్ ఆ అప్లికేషన్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆల్ ఎన్బిఎఫ్సిస్ ఏం చేయాలి? ఆల్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటావో, కండక్టింగ్ ఎన్బిఎఫ్సి వాళ్ళ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అండ్ తర్వాత 45 అయ్యే ప్రకారంగా ఆర్బీఐ దగ్గర తీసుకోవాలి. సర్టిఫికేట్ ఎవరైతే హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళు కంటిన్యూ టు హోల్డ్ చేయడానికి ఎంటైటిల్ అయి ఉండాలి. 31 మార్చ్కి అప్లికబుల్ ఇయర్కి క్రైటీరియా చూడాలి. ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియా అంటే ఫైనాన్షియల్ అసెట్స్, ఇన్కమ్ ప్యాటర్న్ ఆల్రెడీ సాటిస్ఫై చేసిన అన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ వెన్ ఎన్బిఎఫ్సి కంపెనీ అనేది మీటింగ్ ద రిక్వైర్డ్ నెట్ ఫండ్స్ ఈజ్ లేడ్ డౌన్ ఇన్ మాస్టర్ డైరెక్షన్స్ ఆర్బీఐ ఎన్బిఎఫ్సి స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు డైరెక్షన్స్ని కంప్లీట్ కావాలి అండ్ టేకింగ్ కంపెనీకి సంబంధించి. సో సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్తున్నాడా? ఎవ్రీ ఎన్బిఎఫ్సి వాళ్ళు సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్ను. ఎవరి దగ్గర నుంచి? స్టాట్యూటరీ ఆర్డర్ నుంచి సబ్మిట్ చేయాలి. ఎన్బిఎఫ్సి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మేము హోల్డ్ చేసినాము అండ్ ఆ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తో పాటు అండ్ మేము ఎలిజిబుల్ టు హోల్డ్ దాన్ని ఎలిజిబుల్ ఉన్నాము ఈ ఇయర్కి కూడా. అండ్ సెకండ్ థర్డ్ వచ్చేసి సర్టిఫికేట్ తీసుకోండి స్టాట్యూటరీ ఆర్డర్ దగ్గర నుంచి. వాళ్ళ యొక్క పొజిషన్ 31 మార్చి కూడా మేము ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసినాము. దాన్ని ఎవరు సబ్మిషన్ చేయాలి? రీజనల్ ఆఫీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ సూపర్విజన్ అండర్ హూజ్ జ్యూరిడిక్షన్ ద ఎన్బిఎఫ్సి ఈస్ రిజిస్టర్డ్. వాళ్ళకి సబ్మిషన్ చేయాలి. ఎన్ని డేస్లో కూడా సబ్మిషన్ చేయాలి? విత్ ఇన్ 5 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 134 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, బట్ నాట్ లేటర్ దెన్ December 31st of same year. In any case, the format of statutory auditor certificate to be submitted by NBFCs has been issued wide master direction రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైలింగ్ సూపర్వైజరీ రిటర్న్ డైరెక్షన్ కి సంబంధించి. ఇది నార్మల్ గా అందరు ప్రొవైడ్ చేయాలి. బట్ మనకి అడిగినది ఏమి? ఆబ్లిగేషన్ టు సబ్మిట్ ఆడిటర్ అని అడిగినాడు కాబట్టి ఆబ్లిగేషన్స్ ఏమున్నవి యాజ్ పర్ దీని ప్రకారంగా. సో ఇన్ ద గివెన్ కేసులో కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫుల్ఫిల్ చేసింది. ఎస్, ఫుల్ఫిల్ చేసింది ప్రిన్సిపల్ బిజినెస్ క్రైటీరియాని. అంటే మీ ఫైనాన్షియల్ అసెట్స్ మోర్ దెన్ 50% ఉన్నవి, ఫైనాన్షియల్ ఇన్కమ్ మోర్ దెన్ 50% ఆఫ్ గ్రాస్ ఇన్కమ్ ఉంది. కంపెనీ విచ్ ఫుల్ఫిల్స్ బోత్ దిస్ క్రైటీరియా షిల్ క్వాలిఫై హ్యాస్ ఎన్బిఎఫ్సి క్వాలిఫై అయిపోతుంది. అండ్ హెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు అప్లై సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇన్ సచ్ ఏ సినారియో స్టాట్యూటరీ ఆడిటర్ హ్యాస్ అన్ అప్లికేషన్ టు సబ్మిట్ ఎక్సెప్షన్ రిపోర్ట్. ఏముంది? అప్లికేషన్ అంటే మనకి టు సబ్మిట్ ఎక్సెప్షన్ రిపోర్ట్ టు ద ఆర్బీఐ ఆన్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. సో ఈ ఫాలోయింగ్ మ్యాటర్ పైన అతను ఎక్సెప్షన్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏముంది ఎక్సెప్షన్ రిపోర్ట్లో? ఫస్ట్, వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఉంటే స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎనీ ఆఫ్ ద ఐటమ్స్ రిఫర్డ్ టు ఇన్ పేరా 3. అంటే పేరా 3లో మనం ఇందాక చెప్పిన సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ హోల్డ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని అతను హోల్డ్ చేసి ఎంటైటిల్ కాదా కాదని చూసుకోవాలి. 31 మార్చ్కి ఎవరు అవన్నీ పేరా 3లో చెప్పినారు. ఇన్ అడిషన్ టు దట్ ఏమైనా అన్ఫేవరబుల్ ఉన్నా, క్వాలిఫైడ్ ఉన్నా వాటికి ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ నాట్ కంప్లై, ఇవి ఏమైనా కంప్లై కాకుండా, కింద ఇచ్చినవి కంప్లై కాకుండా కూడా చెప్పాలి. ఏవి కంప్లై కాకుండా? ప్రొవిజన్ ఆఫ్ చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఏవి? 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ పేరా 3 రిఫర్ చేసినాము. ఇప్పుడు చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రొవిజన్స్ని కంప్లై కాలేదా అది చెప్పాలి. ఎన్బిఎఫ్సి ఇది యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్ని యాక్సెప్ట్ చేయలేదా? సో ఏమైనా డైరెక్షన్స్ని వాళ్ళు కంప్లై కాకుంటే, ఇది పబ్లిక్ డిపాజిట్ కంపెనీ కాబట్టి యాక్సెప్ట్ కంప్లై కాకుంటే చెప్పాలి. నెక్స్ట్ మాస్టర్ డైరెక్షన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ డైరెక్షన్స్ ఉంటుంది. ఏ దానికి సంబంధించి? స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ డైరెక్షన్కి సంబంధించి
మాస్టర్ డైరెక్షన్స్ ఉంటాయి. ఆ మాస్టర్ డైరెక్షన్స్ ఏమన్నా ఫాలో కాలేదా వాటికి సంబంధించి చెప్పాలి. సో మూడింటి గురించి ఫస్ట్ డిస్కషన్ చేస్తుంది ఎక్సెప్షన్లో. చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్కి అండ్ పబ్లిక్ డిపాజిట్ రిజర్వ్ డైరెక్షన్స్కి కొత్తగా వచ్చినది మాస్టర్ డైరెక్షన్స్ని. ఇట్ విల్ బి అబ్లిగేషన్ ఆఫ్ ద ఆర్డర్ టు మేక్ ఏ రిపోర్ట్ containing the details of such unfavorable or qualified statement and or about the non-compliance. So qualified or non-compliance కి సంబంధించి ప్రొవైడ్ చేయాలి. అదే కేస్ మే బి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టు ఎవరికి ప్రొవైడ్ చేయాలి, కన్సర్న్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ సూపర్విజన్ ఆఫ్ ద ఆర్బీఐ అండర్ whose jurisdiction of the registered office of the company is located as per first schedule to the non-bank financial companies act as center of public directions 2016 ప్రకారంగా. సో అది ఏదైతే రీజనల్ ఆఫీస్ దగ్గరలో ఉందో ఎన్బిఎఫ్సి సూపర్విజన్ ఆఫ్ ఆర్బీఐ ప్రకారంగా ఆ జ్యురిడిక్షన్ రిజిస్టర్ ఆఫీస్కి సెండ్ చేయాలి. ఏవి ఈ అన్క్వాలిఫైడ్ అన్మోడిఫైడ్ క్వాలిఫైడ్ ఒపీనియన్ అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి ప్లస్ రీజన్స్ను కలిపి. ద డ్యూటీ ఆఫ్ ద ఆర్డర్ అండర్ సబ్ పారా 1 షెల్ బి టు రిపోర్ట్ ఓన్లీ టు కాంట్రవెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్. ఎప్పుడు సబ్మిషన్ చేయాలి, ఓన్లీ కాంట్రవెన్షన్ ఉంటే మాత్రమే. గైడెన్స్ కానీ ఆర్బీఐ యాక్ట్ కానీ డైరెక్షన్స్ కానీ గైడెన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ అతను క్వాలిఫై ఉంటే కాంట్రవెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఆడిటర్ సబ్మిషన్ చేయాలి. అండ్ సచ్ రిపోర్ట్ షెల్ నాట్ కంటైన్ ఎనీ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు కంప్లైంట్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ ప్రొవిజన్. సో మనం ఒకటి కంప్లీట్ కాలేదనుకోండి, డైరెక్షన్ కంప్లీట్ కాలని చెప్తే సరిపోతుంది. సో డైరెక్షన్ కంప్లీట్ కాలేదు, గైడ్ లైన్స్ కంప్లీట్ అయినా, నోటిఫికేషన్ కంప్లీట్ అయినాడు, అమెండ్మెంట్స్ కంప్లీట్ అయినా, ఇట్లా కంప్లీట్ అయిన దాని గురించి చెప్పొద్దు బాబు, ఓన్లీ కంప్లీట్ కాని వాటి గురించి మాత్రమే చెప్పమని చెప్తుంది. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8 సో అప్లికేషన్ ఆఫ్ ఆడిటర్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9 మిస్టర్ జీ has been appointed as an auditor of LMP Limited, an NBFC company registered with RBI. Mr. G is concerned about the format of financial statement prepared by LMP as per notification issued by Ministry of Corporate Affairs. సో ఇక్కడ ఒక ఆడిటర్ ఉన్నాడు, ఎన్బిఎఫ్సికి సంబంధించిన ఆడిటర్, అండ్ డేటెడ్ అక్టోబర్ 11, 2018కి సంబంధించి నోటిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ డివిజన్ 3 అండర్ షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. ఇది ఎన్బిఎఫ్సి కాబట్టి వాళ్ళకి డివిజన్ 3 షెడ్యూల్ 3 అప్లికబుల్ అవుతుంది. అప్లికబుల్ టు ఎన్బిఎఫ్సి complying with India. Yes, Mr. G want to know the difference in the presentation requirement between Division 2 and Division 3 Schedule 3 of the Companies Act. So డివిజన్ 2లో ఉన్నదానికి డివిజన్ 3లో ఉన్నదానికి డిఫరెన్స్ ఏమి అని అడుగుతున్నారు. సో డిఫరెన్స్ అంటే మేజర్గా డిఫరెన్స్ ఏం లేదు, చిన్న చిన్న ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒక 4-5 పాయింట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో 4-5 పాయింట్లు మనం రాస్తే సరిపోతుంది. ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయనేది చెప్తాం ఇప్పుడు. సో కంప్లైంట్స్ యాజ్ పర్ పారా, ఇది క్యారోకి సంబంధించి, క్యారో పాయింట్ కాదు మనకు కావాల్సింది. సో డిఫరెన్సెస్ అడిగినారు. సో ఇది ఫార్మాట్ డివిజన్ 3 ఆఫ్ షెడ్యూల్ 3, దీనిపైన ఏముంది, ఎస్ మనకి ఫార్మాట్ గురించి అడిగినా కదా. సో నార్మల్గా ఎన్బిఎఫ్సికి అప్లికబుల్ అవుతుంది ఈ ఇండియాస్కి సంబంధించి. ఫార్మాట్ వచ్చేసి మనం 11 అక్టోబర్ 2018 అండ్ డివిజన్ 3 షెడ్యూల్ 3 మనం బాగా గుర్తుపెట్టుకోండి. డివిజన్ 3 గురించి మాట్లాడుతుంది, షెడ్యూల్ 3 గురించి మాట్లాడుతుంది, చాప్టర్ 3 గురించి మాట్లాడుతుంది, పారా 3 గురించి మాట్లాడుతుంది. మొత్తం 3 గురించి మాట్లాడుతుంది. పారా 3 రెగ్యులర్గా ఇవ్వాలి, అండ్ చాప్టర్ 3 కంప్లీట్ కాకుండా ఇవ్వాలి, అండ్ డివిజన్ 3 వీళ్ళకి అప్లికబుల్ అయ్యేది షెడ్యూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా చూసుకుంటుంది. సో ఇల్లుస్ట్రేటివ్ ఫార్మాట్లో ఏమున్నాయి, ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నాయి ఫస్ట్, తర్వాత నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఉన్నాయి, తర్వాత లైబిలిటీస్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఉన్నవి, అండ్ తర్వాత నాన్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఉన్నవి, అండ్ తర్వాత ఇది ఫార్మాట్ డివిజన్ 3 ఆఫ్ ఫార్మాట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెవెన్యూ ఫార్మ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు అడిగినది ఫార్మాటా ఫార్మాట్ కాదు బస్, మనకు అడిగినది డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ ఫార్మాట్. రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్మాట్కి మనకి ఏం డిఫరెన్స్ ఉన్నది. సో డిఫరెన్స్ బిట్వీన్ డివిజన్ 2 ఇండియా అదర్ దెన్ ఎన్బిఎఫ్సి, 2కి వచ్చేసి అదర్ దెన్ ఎన్బిఎఫ్సి, 3 వచ్చేసి ఎన్బిఎఫ్సి ఆఫ్ షెడ్యూల్ 3. సో ప్రెజెంటేషన్ రిక్వైర్మెంట్ అండర్ డివిజన్ 3 ఆఫ్ ఫర్ ఎన్బిఎఫ్సి ఆర్ సిమిలర్ టు డివిజన్ 2 టు లార్జ్ ఎక్స్టెంట్లో చూసుకుంటే మొత్తం సేమే, బట్ ఎక్సెప్ట్ ది ఫాలోయింగ్, ఇవి తప్ప మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మీరు దింపేసేయండి, ప్రాబ్లం ఏమీ లేదు అని డిస్కషన్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ మాత్రమే ఏమున్నా ఇది చూసుకుంటే ఫస్ట్ ఎన్బిఎఫ్సి అనేది అలో చేస్తుంది. ఎవరైతే ఎన్బిఎఫ్సి ఉంటారో వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ని ఎన్బిఎఫ్సి హ్యాస్ బీన్ అలో టు ప్రజెంట్ ద ఐటమ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దర్ లిక్విడిటీ. సో
ఎన్బిఎఫ్సి వాళ్ళు ఎట్లా రాసుకోవచ్చు, లిక్విడిటీ బేస్లో రాసుకోవచ్చు, విచ్ ఈస్ నాట్ అలౌడ్ టు కంపెనీస్ రిక్వైర్డ్ టు ఫాలో డివిజన్ 2. డివిజన్ 2 వాళ్ళు లిక్విడిటీ బేస్లో రాయడానికి లేదు, ఓన్లీ ఎన్బిఎఫ్సి వాళ్ళు మాత్రమే లిక్విడిటీ బేస్లో రాయడానికి వస్తుంది. అండ్ ఎన్బిఎఫ్సి ఈజ్ రిక్వైర్డ్ టు సపరేట్లీ డిస్క్లోజ్ బై వే ఆఫ్ నోట్స్ అన్ ఐటమ్ ఆఫ్ అదర్ ఇన్కమ్ ఆర్ అదర్ ఎక్స్పెండిచర్ విచ్ ఎక్సీడ్స్ 1%. సో ఎప్పుడైతే ఎన్బిఎఫ్సిలో 1% ఎక్సీడ్ అయింది అనుకోండి, ఏ దానిపైన ఎక్సీడ్ కావాలి, టోటల్ ఇన్కమ్ కంటే ఏవైతే ఎక్స్పెండిచర్ పెడతామో, ఏవైతే ఇన్కమ్ పెడతామో, టోటల్ ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ టోటల్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని సపరేట్ డిస్క్లోజర్ అని చూడాలి. బట్ డివిజన్ 2లో గురించి చెప్తారా అంటే ఎస్, డివిజన్ 2లో గురించి చెప్తారు. అదర్ హ్యాండ్లో ఇక్కడ కండిషన్ బేస్ ఉండదు, ఎక్సీడింగ్ ఆఫ్ 1% ఆర్ 10 lakhs విచ్ ఎవర్ హీజ్ హయ్యర్ అని చెప్తారు. సో అక్కడనేమో సింపుల్గా ఓన్లీ ఎక్సీడింగ్ 1% ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటారు. బట్ నార్మల్ డివిజన్ 2లో ఎక్సీడింగ్ 1% ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ అంటారు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఆర్ 10 lakhs విచ్ ఎవర్ హీజ్ హయ్యర్ అంటారు. సెకండ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిక్విడిటీ బేస్డ్, సెకండ్ పాయింట్ వచ్చేసి సపరేట్ హెడ్లో ఎప్పుడు డిస్క్లోజ్ చేయాలనేది డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎన్బిఎఫ్సి ఆర్ రిక్వైర్డ్ టు సపరేట్లీ డిస్క్లోజ్ అండర్ రిసీవబుల్స్ ద డెట్ డ్యూ ఫ్రమ్ ఎనీ లిమిటెడ్ లయబిలిటీ ఇన్ విచ్ ఇట్స్ డైరెక్టర్ ఈజ్ ఎ పార్ట్నర్ ఆర్ మెంబర్. సో పైన సపరేట్ డిస్క్లోజర్ గురించి మాట్లాడినాం, కింద కూడా సపరేట్ డిస్క్లోజర్ గురించి మాట్లాడతాం. ఈ సపరేట్ డిస్క్లోజర్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్కి సంబంధించి, ఈ సపరేట్ డిస్క్లోజర్ వచ్చేసి పిఎన్ఎల్కి సంబంధించి, ఈ సపరేట్ డిస్క్లోజర్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్కి సంబంధించి. బ్యాలెన్స్ షీట్లో ఏం చెప్తారు, ఎవరైతే డైరెక్టర్ ఆర్ పార్ట్నర్ ఆర్ మెంబర్ ఎవరైతే ఉంటారో, ఈ మన యొక్క ఈ ఎన్బిఎఫ్సికి సంబంధించిన వాళ్ళు అందులో కానీ పార్ట్నర్గానే ఉంటే, ఆ మెంబర్గా కానీ ఉంటే, వాళ్ళు ఈ యొక్క ఎల్ఎల్పిలో ఏమన్నా తీసుకుంటే రిసీవబుల్స్ ఉంటే వాటిని మనం సపరేట్గా డిస్క్లోజ్ చేయాలి. అండ్ ఎన్బిఎఫ్సి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ డిస్క్లోజ్ ఐటమ్ కంప్రైజింగ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ అదర్ ఇన్కమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఇది అదర్ అనుకోవచ్చు, నోట్స్ అనుకోవచ్చు. సో కంపారిజన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ని ఓసిఐ ఆన్ ద ఫేస్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ దస్ ఓన్లీ హ్యాస్ పార్ట్ ఆఫ్ నోట్స్. సో నోట్స్లో ఒకటి కాకుండా వాళ్ళు స్టేట్మెంట్ అండ్ ఫేస్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే వాళ్ళు చూపించవచ్చు ఈ ఓసిఐ ఇన్కమ్కి సంబంధించి. నెక్స్ట్ సపరేట్ డిస్క్లోజర్ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్ విచ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద క్రెడిట్ రిస్క్ అండ్ క్రెడిట్ ఇంపేర్డ్. సో ట్రేడ్ రిసీవబుల్స్లో ఇది రిసీవబుల్కి సంబంధించి, ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్స్లో ఏమన్నా రిస్క్ ఎక్కువ ఉంటే క్రెడిట్ రిస్క్ కానీ అటువంటివన్నీ సపరేట్ డిస్క్లోజర్ చేయాలి. అండ్ కండిషన్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అటాచ్డ్ టు స్టాట్యుటరీ రిజర్వ్స్ హ్యావ్ టు బి సపరేట్లీ డిస్క్లోజ్ ఇన్ ద నోట్స్ యాజ్ స్టిపులేటెడ్ బై ద రిలవెంట్ స్టాట్యూట్. సో వాటికి అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరు చేయాలి, ఏ మెంబర్ చేయాలి, ఏ మెంబర్ చేయవద్దు, ఈ రిస్ట్రిక్షన్స్ అనేది స్టాట్యుటరీ రిజర్వ్స్ సంబంధించి ఏమైనా ఉంటే సపరేట్ డిస్క్లోజర్ అనేది చేయాలి. సో టోటల్గా డిఫరెన్సెస్ ఏమున్నాయి మనకి టోటల్గా చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇన్ ద ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ బేస్లో చేయొచ్చు అన్నాము. తర్వాత పిఎన్ఎల్కి సంబంధించి ఏదైతే ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ గ్రేటర్ దెన్ 1% ఆఫ్ టోటల్ ఇన్కమ్ మామూలు దానిలో అయితే 1% ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆర్ 10 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఇది రిసీవబుల్స్ని ఫ్రమ్ ఎల్ఎల్పి ఆఫ్ డైరెక్టర్ పార్ట్నర్ కానీ మెంబర్ కానీ ఉంటే దాన్ని సపరేట్గా తీసుకొచ్చాలి. తర్వాత నోట్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించిన డిస్క్లోజర్, నోట్స్కి సంబంధించి ఏమి ఓసిఐని మనం సపరేట్గా చూపించాల్సిన అవసరం లేదు, అంత ఫేస్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే చూపించవచ్చు. దాని తర్వాత నోట్స్లోనే డిస్క్లోజర్ ఇన్ నోట్స్కి సంబంధించి ట్రేడ్ రిసీవబుల్స్ ఏమైనా ఉంటే, అవి క్రెడిట్ రిస్క్ ఏమైనా ఉంటే, క్రెడిట్ ఇంపేర్డ్ ఏమైనా ఉంటే వాటిని ప్రొవైడ్ చేయాలి. అండ్ కండిషన్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేయాలి, ఈ స్టాట్యుటరీ రిజర్వ్స్కి సంబంధించి వాటిని సపరేట్ డిస్క్లోజర్ అనేది చేయాలి. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one. What is there in 10th question? Abhimanyu Finance Limited is a non-banking company NBFC and was in the business of accepting public deposit and giving loans since 2015. 2015 నుంచి loans ఇస్తున్నారు. The company has not earned funds of 1,50 lakhs. So 150 lakhs మొత్తం 1,50 lakhs ఉన్నవి. అండ్ వాజ్ నాట్ హ్యావింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఆర్బీఐ. సో ఆర్బీఐ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది లేదు. అండ్ అప్లైడ్ ఫర్ ఇట్ ఆన్ 31st March 2024. సో నార్మల్గా ఏముంది 1.5 crores 1.
1,50,00,000. సో 1.5 crores వాళ్ళ దగ్గర ఉన్నవి. వాళ్ళు కంపెనీకి రిజిస్ట్రేషన్ అనేది తీసుకోలేదు అండ్ వాళ్ళు యాక్సెప్టింగ్ చేస్తున్నారు పబ్లిక్ డిపాజిట్ని. సర్టిఫికేట్ ఫ్రమ్ ఆర్బీఐ నాట్ హ్యావింగ్ అండ్ 31st March 2024కి వాళ్ళు అప్లై చేసుకున్నారు. ద కంపెనీ అపాయింటెడ్ మిస్టర్ కాబ్రా యాజ్ ఏ స్టాట్యూటరీ ఆడిటర్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 23-24. సో 23-24కి నేను ఆడిటర్గా అపాయింట్ చేసినారు. అడ్వైజ్ ద ఆడిటర్ విత్ రిఫరెన్స్ టు ఆడిటర్ ప్రొసీజర్ టు బి టేకెన్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ఆన్ ద సేమ్ ఇన్ వ్యూ ఆఫ్ క్యారో 2020. సో క్యారో 2020 ప్రకారంగా నువ్వు ఏం చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారో 2020 ప్రకారంగా క్యారోలో మనకు అప్లికబుల్ అవుతుంది అంటే ఎస్ ఎన్బిఎఫ్సికి ఒక పాయింట్ ఒక క్లాస్ అనేది ఉంది సపరేట్ ఈ ఎన్బిఎఫ్సికి సంబంధించి. సో హ్యాస్ పర్ క్లాస్ 15 సారీ క్లాస్ 16 యాజ్ పర్ క్లాస్ 16 ఆఫ్ పేరా 3. సో ఇది కొంచెం చూడండి 3 చూడండి ఎన్బిఎఫ్సిలో నార్మల్ పేరా ఈజ్ డిఫరెంట్, పేరా 3 ఈజ్ డిఫరెంట్, నార్మల్ చాప్టర్ 3 ఆఫ్ ఆర్బీఐ ఈజ్ డిఫరెంట్ అండ్ షెడ్యూల్ 3 ఈజ్ డిఫరెంట్. వాళ్ళకి అప్లికబుల్ అయ్యే పార్ట్ ఈజ్ 3 అండ్ ఈడ క్యారోలో పేరా 3 ఆఫ్ క్యారో 16కి సంబంధించి చెప్తుంది. ఏవి 16కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది ఎన్బిఎఫ్సికి సంబంధించి. ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ దట్ whether the company is required to be registered under section 45I of RBI Act 1934. ఏమంటున్నాను కంపెనీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా రిజిస్టర్ చేసుకోవాలా సెక్షన్ 45I ఆఫ్ ఆర్బీఐ ప్రకారంగా. సో వెదర్ రిజిస్ట్రేషన్ అనేది ఆప్షన్ చేసుకున్నా. ఫస్ట్ టైం చూడాలి ఆడిటర్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉందా నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలా ఎస్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అప్టెన్ చేసినానా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ whether the company is engaged in the business which attract the requirement of the registration. So auditor అనేవాడు required to examine whether the company is engaged in the business which attract the requirement of the registration. The registration is required where the financing activity is a principal business of the company. First auditor examine chala company అనేది engage in the business కి which attracts requirement of registration కి సంబంధించి అండ్ రిజిస్ట్రేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది వేర్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ ఆఫ్ ప్రిన్సిపల్ బిజినెస్ ని చూసిన తర్వాత అండ్ బీఏ డిస్ట్రిక్ట్ చేస్తుంది కంపెనీ ఫర్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వితౌట్ అప్లైనింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. తో రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆర్బీఐ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. నౌ ఆడిట్ ప్రొసీజర్ అండ్ రిపోర్టింగ్ ప్రకారం చూసుకుంటే ఆడిట్ ప్రొసీజర్ అండ్ రిపోర్టింగ్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఏం చూడాలి ఆడిటర్ వచ్చేసి ఎగ్జామిన్ చేయాలి ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి ఆఫ్ ద కంపెనీకి విత్ రిలేషన్ టు యాక్టివిటీస్ కవర్డ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ అండ్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు ఎన్బిఎఫ్సికి సంబంధించి. అండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జామిన్ టు ascertain whether the company's financial assets constitute more than 50% of total assets కాన్స్టిట్యూట్ చేసినవా మోర్ దెన్ 50% ఆఫ్ ఇన్కమ్ అనేది కాన్స్టిట్యూషన్ గ్రాస్ ఇన్కమ్ లో ఫైనాన్షియల్ అసెట్స్ యొక్క ఇన్కమ్ ఉందా అండ్ వెదర్ ద కంపెనీ హ్యాస్ నెట్ ఓన్డ్ ఫండ్స్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ ఎన్బిఎఫ్సి. నెట్ ఓన్డ్ ఫండ్స్ రిజిస్ట్రేషన్ కావాల్సినంత నెట్ ఓన్డ్ ఫండ్స్ ఉన్నావా లేవా. వెదర్ ద కంపెనీ హ్యాస్ అప్టైన్ ద రిజిస్ట్రేషన్ హ్యాస్ ఎన్బిఎఫ్సి. ఇఫ్ నాట్ రీజన్ షుడ్ బి సార్ట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ అండ్ డాక్యుమెంట్స్. సో కంపెనీ నెట్ ఓన్డ్ ఫండ్స్ ఉన్నావా లేవా రిజిస్ట్రేషన్ ఆప్టైన్ చేసినామా లేదా రిజిస్ట్రేషన్ ఆప్టైన్ చేయకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్ ఆప్టైన్ చేయలేదో చూసుకోవాలి. అండ్ ద ఆడిటర్ షుడ్ రిపోర్ట్ ఇన్కార్పొరేటింగ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఆప్టైన్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 45I ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం. ఇఫ్ సో ఆప్టైన్ చేసినారా లేదా ఆప్టైన్ చేయలేదు ఎందుకు ఆప్టైన్ చేయలేదు అనేది రీజన్ని చూసుకోవాలి. ఇన్ ద ఇన్స్టెంట్ కేసులో అభిమన్యు ఫైనాన్స్ లిమిటెడ్ ఈజ్ ఎన్బిఎఫ్సి అది ఎన్బిఎఫ్సి అండ్ వాజ్ ఇన్ బిజినెస్ యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్ అండ్ గివింగ్ లోన్స్ సిన్స్ 2015. సో 2015 నుంచి అది ఉంది అండ్ కంపెనీ వాజ్ హ్యావింగ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ ఆఫ్ 150 crores which is less than in comparison to prescribed limit that is 2 crore repeat. సో 2 crore repeats బట్ ఇక్కడ ఈ 2 crores కాదు ఇప్పుడు నుంచి 10 crores మనకి ఎగ్జామ్షన్ లిమిట్ అండ్ వాజ్ ఆల్సో నాట్ హ్యావింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఆర్బీఐ దట్ ఇట్ వాజ్ అప్లైడ్ ఫర్ ఇట్ ఆన్ 30 March 2024. The auditor is required to report on the same as per class 16 of para 3 ఆఫ్ క్యారో 2020 ప్రకారంగా అతను రిపోర్ట్ చేయాలి. క్యారోలో రిపోర్టింగ్ అనేది
ఉంటుంది. కేరళలో రిపోర్టింగ్ చేస్తే చాలు. అది క్వశ్చన్ నెంబర్ 10th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 11th క్వశ్చన్? యోయో. సో యోయో ఫైనాన్స్ లిమిటెడ్ ఈజ్ ఎన్బిఎఫ్సి ఎంఎల్. సో ఎన్బిఎఫ్సి, as per the revised categorization of NBFC done by RBI, YAC and associate, a firm of chartered accountant are appointed as a statutory of the company for the year 2023-24. The auditing consists of CAY, ఒకడు CAY ఉన్నాడు, 1 audit manager ఉన్నాడు, 3 junior assistants ఉన్నారు. The audit manager has been recently appointed, who does not have much exposure in the field of auditing of NBFCs. During the engagement team meeting, the audit manager asked COY regarding the audit procedure to be undertaken to verify whether the aforesaid company has followed prudential norms. So, aforesaid company అనేది prudential norms ని follow అయిందా? Has an engagement partner suggest any 4 procedures. ఏం చెప్పాలా? ఆడిట్ మేనేజర్కి వాళ్ళు ప్రుడెన్షియల్ నామ్స్ని ఫాలో అవుతున్నారా లేనా, వాటికి సంబంధించి ప్రుడెన్షియల్ నామ్స్ గురించి ఒక 4ని సజెస్ట్ చేయమని క్వశ్చన్. సో ప్రుడెన్షియల్ నామ్స్ ఏం డిస్కషన్ చేస్తారు, ప్రుడెన్షియల్ నామ్స్ గురించి చెప్పేటప్పుడు అనేది సింపుల్గా క్వశ్చన్ అనమాట. సో ప్రుడెన్షియల్ నామ్స్ అంటే ఇవే కదా. సో స్టాండర్డ్ అసెట్స్, సబ్ స్టాండర్డ్ అసెట్స్, వాటికి సంబంధించి వస్తున్నప్పుడు ఎట్లా చూడాలి అనేది, ఏ పాయింట్ని చూడాలి అనేది క్వశ్చన్. సో footer of NBFC, NBFC principal activity, evaluation of internal control system, non-banking accepting company, check. ఇదే కదా, ఎస్ ఎన్బిఎఫ్సి ఇదే. అది చూడండి, ఎన్బిఎఫ్సి యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్. అప్పుడు ఏం చూడాలి అనేది పాయింట్స్ ఇది. మనకి అడిగిన క్వశ్చన్ ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నార్మ్స్ పర్ఫార్మింగ్ అసెట్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాడ్స్. ఇందులో ఎస్ ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నార్మ్స్కి సంబంధించి చూడాలి. ఏం చూడాలి ప్రుడెన్షియల్ నార్మ్స్కి సంబంధించి అనేది క్వశ్చన్. ఫస్ట్ చెక్ కంప్లైన్స్ ఆఫ్ విత్ ప్రుడెన్షియల్ నార్మ్స్ ఎంకంపాసింగ్. సో ప్రుడెన్షియల్ నార్మ్స్లో వచ్చేటివేమి, ఇన్కమ్ రికగ్నిషన్ ఇస్తున్నారు, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేస్తున్నారు, అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఎట్లా చూస్తున్నారు, అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేస్తున్నారు, అసెట్ క్లాసిఫికేషన్ ఎట్లా చేస్తున్నారు, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఎట్లా చేస్తున్నారు, క్యాపిటల్ అడ్వకేసీ నార్మ్స్ ఎట్లా చేస్తున్నారు, prohibition of granting loans by NBFC against its own shares, so prohibition on loans, investment for failure to repay public deposits, and norms for concentration of credit or investment. ఇవన్నీ కంప్లై అవుతున్నా లేదా? సో ప్రుడెన్షియల్ నార్మ్స్లో 1 వస్తాయి. సో వాటిని కంప్లై అవుతున్నారా లేనా అనేది చెక్ చేసుకోవాలి. కంప్లై అవుతున్నారా లేనా అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ వాటి తర్వాత ఈ ఆడిటర్ గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో చూసుకోవాలి. ఎవ్రీ గ్రాంటింగ్ ఆర్ ఇంటెండింగ్ టు గ్రాంట్ డిమాండ్ ఆర్ కాల్ లోన్స్ షెల్ ఫ్రేమ్ అండ్ ఇంప్లిమెంట్ పాలసీ. సో ఇచ్చే టైంకి పాలసీ అనేది ఫ్రేమ్ చేస్తున్నారా లేనా అనేది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి కంప్లై అవుతున్నారా లేనా అనేది ఫస్ట్ పాయింట్. సో కొన్ని లిస్ట్ ఇచ్చి ఇవన్నీ కంప్లై అవుతున్నా లేదా. నెక్స్ట్ పాలసీస్ అనేది ఫ్రేమ్ చేస్తున్నా లేదా కొత్త లోన్స్ ఇవ్వబోతున్నప్పుడు. అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆడిటర్ అసెస్ examination conducted by him whether the NBFC has complied prudential norms, and in particularly should verify that advances and other credit facilities have been properly classified. సో అవి కంప్లై అనేటివి ప్రాపర్గా క్లాసిఫై చేస్తున్నారా లేదా. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్పిఏ అండ్ ఆడిటర్ చెక్ వెదర్ ద అన్రియలైజ్డ్ ఇన్కమ్. సో ఏమన్నా అన్రియలైజ్డ్ ఇన్కమ్ ఉంటే వాటిని రికగ్నైజ్ చేయకూడదు. ఒకవేళ ఆల్రెడీ రికగ్నైజ్ చేసి పర్సన్ లాస్ అకౌంట్కి రివర్స్ చేయాలా. చెక్ వెదర్ ఆల్ అకౌంట్స్ విచ్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఏ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఆల్సో కంటిన్యూ టు బి షోన్ హ్యాస్ సచ్ కరెంట్ ఇయర్ ఆల్సో. సో లాస్ట్ ఇయర్లో ఎన్పిఏగా పెట్టాము, ఈ ఇయర్లో కూడా ఎన్పిఏగా వస్తుందా లేదా. ఒకవేళ ఈ ఇయర్లో ఎన్పిఏగా లేకుంటే స్పెషల్ ఎగ్జామినేషన్ అనేది చేయాలి. ఆ సర్టెన్ వెదర్ ద అకౌంట్ బికమ్ రెగ్యులర్గా అయిందా లేదా అండ్ పర్ఫార్మింగ్ డైరెక్షన్స్ని చెక్ చేసుకోవాలి. ఇది ఎన్పిఏకి సంబంధించి
ప్రుడెన్షియల్ నామ్స్ని చెక్ చేసేది. ఫస్ట్ ప్రుడెన్షియల్ నామ్స్ ఏం చెప్పాలి, కంప్లైన్స్ ప్రుడెన్షియల్ నామ్స్ని కంప్లై అవుతున్నామా లేదా, చెక్ పాలసీస్ అనేది ఫ్రేమ్ చేస్తున్నామా లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తర్వాత క్లాసిఫికేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా, అన్రియలైజ్డ్ ఇన్కమ్ అనేది రికగ్నిషన్ ఎట్లుంది చూసుకోవాలి, అండ్ క్లాసిఫికేషన్లో ప్రాపర్ క్లాసిఫికేషన్ ఉందా లేదా స్పెసిఫికల్లీ ఎగ్జామిన్ చేయాలి. అండ్ ప్రీవియస్ ఇయర్లో ఎన్పిఐగా రాస్తాం, కరెంట్ ఇయర్లో ఎన్పిఐగా వస్తుందా లేదా, కరెంట్ ఇయర్లో ఎన్పిఐగా లేదు చేంజ్ అయింది, సో దాన్ని ప్రాపర్ చెకింగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 11th one. Next question number 12th one. What is there in 12th question? Singh Limited is a company registered under Companies Act 2013. The company is engaged in business of loans and advance, acquisition of shares, stocks, bonds, debentures, securities issued by government or local authorities. For the year ended 31st March 2024, the following are some extract from the financial statement. So, ఏమి ఇచ్చినారు మనకి, పేడప్ షేర్ క్యాపిటల్ ఇచ్చినారు, ఓకే. నాన్ కరెంట్ అసెట్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చినారు, ఓకే. కరెంట్ అసెట్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ చేసినారు, ఓకే. టోటల్ అసెట్స్ ఎంత అని చెప్పినారు, 620 lakhs అని చెప్పినారు. సో టోటల్ అసెట్స్లో మనం ఏం చేయాలి, టోటల్ అసెట్స్ ఇదా 620 lakhs. ఇంటాంజిబుల్ అసెట్స్ని నెట్ ఆఫ్ చేయాలి. సో 620 నుంచి 12 పోతే 608, ఇది 608. దాని తర్వాత కరెంట్ అసెట్స్లో మనకి ఏవైతే ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయో ఆ ఫైనాన్షియల్ అసెట్ని యాడ్ చేయాలా, అంటే ఈ 61.75, 312.25 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఐ థింక్ 374 ఏమో వస్తుంది, చూసుకోవాలా. 374 అండ్ 608 ఇవి వీటి యొక్క రేషియోని చెక్ చేయాలి. ఆ రేషియో అనేది అంటే 374 డివైడెడ్ బై 60 వేస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూడాలి. దాని తర్వాత ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎంత, 7.25. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ ఎంత ఉంది, 68 ఉంది. గ్రాస్ ఇన్కమ్ ఉంది 11.87 ఉంది. సో ఫైనాన్స్ ఇన్కమ్ ఎంత, 68కి సంబంధించి గ్రాస్ ఇన్కమ్ ఎంత, 118.75. సో 68 డివైడెడ్ బై 118.75 ఈ కండిషన్ని చూడాలా, ఈ కండిషన్ని చూడాలా. ఇది గ్రేటర్ దెన్ 50% ఉండి అండ్ ఇది గ్రేటర్ దెన్ 50% ఉంటే అండ్ బోత్ కండిషన్ సాటిస్ఫై చేస్తే దే ఆర్ రిక్వైర్డ్ టు అప్టైన్ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పాలి. ఇది ఆన్సర్కి సంబంధించి. సో ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై పర్టికులర్ కంపెనీ హ్యాస్ ఎన్బిఎఫ్సి, ఇన్ ఆర్డర్ టు అప్లికబుల్ పర్టికులర్ కంపెనీ హ్యాస్ ఎన్బిఎఫ్సి, ఆ కంపెనీకి సంబంధించి మనం ఏం చెక్ చేయాలి, ఎన్బిఎఫ్సి ఇట్ విల్ కన్సిడర్ బోత్ అసెట్స్ అండ్ ఇన్కమ్ ప్యాటర్న్ హ్యాస్ ఎవిడెన్స్ ఫర్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి, ప్రీవియస్ ఇయర్కి సంబంధించి తీసుకొని టు ఇస్ ప్రిన్సిపల్ బిజినెస్ కంపెనీ అనేది విల్ బి ట్రీటెడ్ హ్యాస్ ఎన్బిఎఫ్సి వెన్ ఫైనాన్షియల్ అసెట్స్, ఇవి ఫైనాన్షియల్ అసెట్స్ మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ అసెట్స్ ఉండాలి నెటెడ్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్కి. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% ఆఫ్ గ్రాస్ ఇన్కమ్. సో గ్రాస్ ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఫైనాన్షియల్ అసెట్స్ నుంచి రావాలి, 50% ఇంటాంజిబుల్ ఫైనాన్షియల్ అసెట్స్ ఎక్కువ ఉండాలి. ఏ కంపెనీ విచ్ ఫుల్ఫిల్ ద బోత్ దిస్ క్రైటీరియా షల్ క్వాలిఫై హ్యాస్ ఎన్బిఎఫ్సి అండ్ వుడ్ రిక్వైర్ టు బి రిజిస్టర్డ్ యాజ్ ఎన్బిఎఫ్సి బై ఆర్బీఐ. ఇన్ ద గివెన్ కేస్ సింగ్ లిమిటెడ్ ఇది ఫైనాన్షియల్ అసెట్స్ 374 వచ్చేస్తుంది, ఎస్ 61.75, 312.75. టోటల్ అసెట్ నెటెడ్ ఆఫ్ బై ఇంటాంజిబుల్ అసెట్స్ 608 అవుతుంది. ఇన్కమ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసెట్స్ 68 అవుతుంది. గ్రాస్ ఇన్కమ్ అనేది చెక్ చేసుకొని అండ్ గ్రాస్ ఇన్కమ్కి సంబంధించి ఎంత వచ్చింది వాటిని చెక్ చేసుకోవాలి. ఇన్కమ్కి సంబంధించి చెక్ చేసిన తర్వాత ఫ్రమ్ ద అబోవ్ ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ సింగ్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ అసెట్స్. సో మోర్ దెన్ 50% అనేది టోటల్ అసెట్స్లో ఉన్నవి, ఓకే డన్. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసెట్స్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% ఆఫ్ గ్రాస్ ఇన్కమ్. ఎన్ సింగ్ ఫుల్ఫిల్ బోత్ క్రైటీరియాస్, ఎప్పుడైతే బోత్ క్రైటీరియాని కంప్లై అవుతాడు, బోత్ క్రైటీరియాని సాటిస్ఫై చేస్తారు, బోత్ క్రైటీరియాని సాటిస్ఫై చేసిన పర్సన్స్ ఏం చేయాలా, వాళ్ళు అప్లై రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 45I ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ప్రిస్క్రైబ్డ్ అలాంగ్ విత్ నెసెసరీ డాక్యుమెంట్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. ఇది ఎన్బిఎఫ్సికి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చెప్పినాము, డెఫినేషన్స్ని చెప్పినాము. డెఫినేషన్లో మనం ఏం చెప్పినాము, ఆ ఎన్బిఎఫ్సి అనేది ఉంటుంది. ఆ ఎన్బిఎఫ్సి డెఫినేషన్ ప్రకారంగా అంటే ఫైనాన్షియల్ కంపెనీ, ఇదే ఫైనాన్షియల్ కంపెనీ అండ్ కంపెనీ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్
కంపెనీ అయ్యి ఆ కంపెనీ అనేది బోత్ కండిషన్స్ని ఎవరైతే సాటిస్ఫై చేస్తారో యాజ్ పర్ సెక్షన్ 45 ఐఎఫ్ ప్రకారంగా చెప్పినాము. నాన్ బ్యాంకింగ్ కంపెనీ అండర్ స్కీమ్ ఆర్ అరేంజ్మెంట్లో లెండింగ్ కానీ డిపాజిట్స్ కానీ చేస్తుండాలి. అండ్ అదర్ ఎన్బిఎఫ్సి క్లాస్ ఆఫ్ కంపెనీస్ని గవర్నమెంట్ అనేది నోటిఫై చేయొచ్చు అఫీషియల్ గెజెట్లో అని చెప్పినాము. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సికి సంబంధించి చెప్పినాము. టైప్స్లో ఏం చెప్పినాము? ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బిఎఫ్సి ఫ్యాక్టర్స్, ఎన్బిఎఫ్సి నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ, అసెట్ ఫైనాన్స్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, కంపెనీ మార్కెట్ లోన్, గ్యారంటీ కంపెనీస్, ఇవన్నీ మనం టైప్స్గా డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ అని ఆఫ్టర్ నోయింగ్ ఫాలోయింగ్ పాయింట్స్, ఏం ఫాలోయింగ్ పాయింట్ అన్నాము? 45 అయ్యే ప్రకారంగా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెట్ ఓన్డ్ ఫండ్స్ అనేది 10 crores చూసుకోవాలి. కరెంట్ ఇయర్ నుంచి 10 crores ఇయర్స్ ఉంటే వాళ్ళు అప్టైన్ చేసుకోవాలి. ఆర్బీఐ డైరెక్షన్స్ ఎన్బిఎఫ్సి యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్స్ ఉన్నప్పుడు పబ్లిక్ డిపాజిట్స్, ప్రుడెన్షియల్ నామ్స్, క్యాపిటల్ అడ్వకేసీ, ఇన్కమ్ రికగ్నిషన్, అసెట్ క్లాసిఫికేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, రిస్క్ ఎక్స్పోజర్ నామ్స్, అదర్ మెజర్స్ అన్ని చూసుకోవాలి. డైరెక్షన్స్ ఏవైతే ఇష్యూ చేసిందో ఆడిటర్కి వాటిని ప్రొవైడ్ చేయాలి. ఆడిటర్ రిపోర్ట్ నాన్ కంప్లైన్స్ ఉంటే రిపోర్ట్ చేయాలని చెప్పినాము సెకండ్ క్వశ్చన్లో. థర్డ్ క్వశ్చన్లో ఏం చెప్పినాము? ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై పర్టికులర్ కంపెనీ అండ్ ఎన్బిఎఫ్సి అంటే వాళ్ళు బోత్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలని చెప్పినాము. బోత్ కండిషన్స్లో వాళ్ళకి సంబంధించి బోత్ కండిషన్స్ అంటే అసెట్కి సంబంధించినది ఒకటి అండ్ ఇన్కమ్కి సంబంధించినది సాటిస్ఫై. ఫుల్ఫిల్లింగ్ ఓన్లీ ఒకటే ఫుల్ఫిల్ చేస్తే వాటిని కన్సిడర్ చేస్తామని కన్సిడర్ చేయమని చెప్పినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లో ఏం చెప్పినాము? 4లో వచ్చేసి వాళ్ళు కంపెనీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీ ఉన్నప్పుడు ఫోర్త్ క్వశ్చన్ అదే కదా. ఎస్, కంపెనీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ ఉంది. ఏమేమి ప్రొసీజర్స్ని చెక్ చేయాలనే డిస్కషన్ చేస్తాం. మేమేం చెప్పినాం అక్కడ? ఆల్ సెక్యూరిటీస్ అండ్ సర్టిఫికేట్స్, ఆ సెక్యూరిటీస్ అండ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ సంబంధించి సర్టిఫికేట్ చూడమన్నాము. అండ్ వాళ్ళ యొక్క ఓన్ షేర్స్కి వాళ్ళు ఎటువంటి అడ్వాన్సెస్ ఇవ్వకూడదు అని చెప్పినాము. డివిడెండ్ ఇన్కమ్ డిక్లేర్ చేస్తున్నప్పుడు కంపెనీ అనేది రిసీవ్ చేసుకోవాలా, ఏజిఎంలో ఇష్యూ చేసి ఉండాలా. ఇంట్రెస్ట్ ఇన్కమ్కి సంబంధించి వాటికి అక్రూవల్ బేసిస్లో కాదు. అండ్ ఒకవేళ అది బాడీ కార్పొరేట్ గవర్నమెంట్ యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఇచ్చి రైట్ టు పేమెంట్ ఉంటే ప్రీ డిటర్మైండ్ ఏమైనా ఉంటే సర్వింగ్ రెగ్యులర్లీ సర్వ్ చేస్తుంటే వాటికి ఒకటే అక్రూవల్ రాసుకోవచ్చు అని చెప్పినాము. అండ్ కాంటాక్ట్ నోట్ని ఇప్పించేసుకోమని చెప్పినాము వాళ్ళ దగ్గర నుంచి. అండ్ బోర్డ్ మినిట్స్ని చూసుకోమని చెప్పినాము. పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అవి లాంగ్ టర్మా షార్ట్ టర్మా చూసుకోవడం కోసం. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనే వాల్యూ అనేది అడ్వకేట్ ప్రొవిజన్ అనేది ఉందా లేదా, మార్కెట్ ఎవరైతే తగ్గిపోతావో వాల్యూ అనేది వాటికి సంబంధించి వాళ్ళ యొక్క సబ్సిడైజ్ గ్రూప్ కంపెనీస్ యొక్క లిస్ట్ ఇప్పించుకోమని చెప్పినాము. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటే డిబెంచర్స్ ఆర్ బాండ్స్ అయితే వాటిని ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేయకూడదు. బట్ హ్యాస్ టర్మ్ లోన్స్ అదర్ ఫెసిలిటీస్ పర్పస్ ఆఫ్ ఇన్కమ్ రికగ్నిషన్ క్లాసిఫికేషన్కి సంబంధించి. అండ్ అసెట్ సర్టెన్ ఏమైనా అసెటైన్ చేయాలా అకౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. అండ్ షేర్స్ అండ్ సెక్యూరిటీ డిపాజిటర్ దగ్గర ఉంటే కన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పినాము. సేమ్ క్లాస్ సేమ్ టైప్ ఆఫ్ అసెట్స్ ఉంటే వాటికి సంబంధించిన కార్పొరేట్ బెనిఫిట్స్ అనేది టుగెదర్ వస్తున్నారా అని చూసుకున్నాం. ఛార్జెస్ రిసీవ్డ్ ఆర్ పేడ్కి సంబంధించి సెక్యూరిటీస్ లెండింగ్ చేస్తున్నప్పుడు వెరిఫై చేయమన్నాము. అప్రూవ్డ్ ఇంటర్మీడియట్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి అండ్ ఎగ్జామించాలి. ప్రాపర్లీ శాంక్షన్ చేస్తున్నారా లేదా, కండిషన్స్ అటాచ్ చేసిన శాంక్షన్స్ చూడాలి. నేచర్ ఆఫ్ బారోయింగ్, నేచర్ ఆఫ్ సెక్యూరిటీ ఏమి, ఇంట్రెస్ట్ ఏమి, టర్మ్స్ ఆఫ్ లోన్ రీపేమెంట్ ఏమి. ఆడిటర్ అనేవాడు సెక్యూరిటీని అప్రించాలి. అగ్రిమెంట్ అనేది ఎంటర్ కావాలి కన్సర్న్ పార్టీతోనే. ఎప్పుడైతే అడ్వాన్స్ చేసుకుంటున్నామో వాళ్ళకి సంబంధించి అతని యొక్క నెట్వర్క్ అనేది చెక్ చేసుకోవాలి. ట్రెండ్ అనేది చేసుకోవాలి. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి కన్సర్న్ పార్టీ నుంచి. అండ్ డిస్కౌంటింగ్ ఉన్నప్పుడు, రీడిస్కౌంట్ ఉన్నప్పుడు ఛార్జెస్ ప్రాపర్గా చేస్తామా లేదా. అండ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ స్పెసిఫైడ్ లిమిట్ ఒక సింగిల్ బారోవర్కి కానీ గ్రూప్ ఆఫ్ బారోవర్ కానీ ఎక్సెస్ అనేది ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పినాము. అండ్ వెరిఫై చేయమన్నాము అడ్వకేట్ సిస్టమ్ అనేది ఉందా లేదా, ప్రాపర్ ఫాలోఅప్కి ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి. వాటికి సంబంధించి క్లాసిఫికేషన్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లైక్ స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ ఆఫ్ అసెట్స్, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీస్కి సంబంధించి డిస్కషన్ చేయమని చెప్పినాము. అండ్ సెక్షన్ 143 అడిషన్ టు ఇన్ 143కి సపరేట్ రిపోర్ట్ ఏమి ఇస్తామనేది. ఇది యాక్సెప్టింగ్ అండ్ హోల్డింగ్ పబ్లిక్ కంపెనీస్కి సంబంధించి కాబట్టి ఎప్పుడైతే ఎన్బిఎఫ్సి యాక్సెప్టింగ్ అండ్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్స్ ఉంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం? ఫర్ పబ్లిక్ నుంచి. వాళ్ళకి అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ బాండ్స్ ఇష్యూ వాళ్ళ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫ్రమ్ షేర్ హోల్డర్ ఫిఫ్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ యొక్క షేర్ హోల్డర్ నుంచి తీసుకుంటే ఆ రిపోర్ట్ని కూడా సపరేట్ రిపోర్ట్లో ప్రొవైడ్ చేయాలి. ఫ్రమ్ ఎంటిటీస్ విచ్ ఆర్ నాట్ ఇంక్లూడ్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసుకుంటే లిమిట్ అడ్మిషబుల్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటే వాళ్ళని కూడా సపరేట్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేయాలి. అండ్ వెదర్ ద పబ్లిక్ డిపాజిట్ అనేది ఇండెక్సెస్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ సచ్ డిపాజిట్స్ పర్మిషబుల్ ఉంటాయి సెట్ డైరెక్షన్కి, దాన్ని
సపరేట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. ఎన్బిఎఫ్సి యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్ వితౌట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ ఎవరి దగ్గర అయితే తీసుకుంటాము ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి యాక్సెప్ట్ చేస్తున్నాము మినిమం గ్రేడ్ ఏదైతే క్రెడిట్ రేటింగ్ అప్రూవ్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా లేని వాళ్ళ దగ్గర తీసుకుంటుంటే వాళ్ళ డైరెక్షన్స్ని తీసుకుంటుంటే సపరేట్ రిపోర్ట్లో చేయాలి. అండ్ క్యాపిటల్ అడ్వకేసీ రేషియోస్ మాస్టర్ డైరెక్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ సిఆర్ఏ ప్రకారం రేషియో కంప్లై అవుతుందా లేదా అది సపరేట్ రిపోర్ట్లో చూపాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఏవైతే క్రెడిట్ రేటింగ్ ఉంటావో క్రెడిట్ రేటింగ్ ఫిక్స్డ్ చేసింటారు కదా స్కీమ్స్ని వన్ క్రెడిట్ రేటింగ్ లిస్టెడ్ ఇన్ ఎన్బిఎఫ్సి డైరెక్షన్స్ అగ్రిగేట్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్సీడింగ్ అయిన లిమిట్కి వాటిని కూడా సపరేట్ రిపోర్ట్లో ప్రొవైడ్ చేయాలి. ఎనీ ఎనీ రిస్ట్రిక్షన్స్ని వయలేషన్ ఏమైనా చేసిందా ఎనీ డిఫాల్ట్ ఏమైనా చేసిందా దాన్ని సపరేట్ రిపోర్ట్లోనే ప్రొవైడ్ చేయాలి. అండ్ ప్రొడెన్షియల్ నామ్స్ని కంప్లై అవుతుందా వాటిని సపరేట్ రిపోర్ట్లో ప్రొవైడ్ చేయాలి. కంప్లైంట్ విత్ లిక్విడ్ అసెట్ రిక్వైర్మెంట్ని కంప్లై అవుతుందా లేదా అండ్ ఫర్నిష్ చేయాలి. విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్లో సబ్మిషన్ చేస్తున్నా లేదా DNBGS01 కానీ ఫర్నిషింగ్ క్వార్టర్లీ రిటర్న్స్ విత్ ఇన్ టైంలో ఫర్నిష్ చేస్తున్నా లేదా ఓపెనింగ్ న్యూ బ్రాంచెస్ న్యూ ఏజెన్సీస్ న్యూ ఆఫీసెస్ సెటప్ చేస్తుంటే ఇన్ఫార్మ్ చేస్తున్నా లేదా ఇవన్నీ సపరేట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి అనేది క్వశ్చన్ నెంబర్ 5th 1కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th 1కి సంబంధించి ఎక్సెప్షన్ రిపోర్ట్. ఎక్సెప్షన్ రిపోర్ట్ అంటే ఏం చెప్పుకుంటాము కంపెనీ అనేది అప్లికేషన్ ఉంటుంది ఆర్టెక్ టు సబ్మిట్ అండ్ ఎక్సెప్షన్ రిపోర్ట్. ఎక్సెప్షన్ రిపోర్ట్లో ఏం చెప్తారు వేర్ ఎన్బిఎఫ్సి అనేది ఇన్ అడిషన్ టు దట్ పారా 3 ప్రకారంగా అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ ఉన్నప్పుడు ఒపీనియన్ అనేది ఇవ్వాలి. నాన్ కంప్లైంట్ ఏమైనా ఉన్నాయా దట్ లైక్ చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ అది కంప్లై కాలేదు ఆర్ ఎన్బిఎఫ్సి పబ్లిక్ డిపాజిట్ యాక్సెప్టింగ్ కంపెనీ ఇది దాని యొక్క డైరెక్షన్స్ని కంప్లై కాలేదు. మాస్టర్ డైరెక్షన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ని కంప్లై కాలేదు. అండ్ ఈ షెల్ బి అప్లికేషన్ ఆర్టాకి అప్లికేషన్ ఉంటుంది రిపోర్ట్ని కంటైనింగ్ డీటెయిల్స్ అన్ఫేవరబుల్ క్వాలిఫైడ్ ఉంటే రీజన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. నాన్ కంప్లైన్స్కి సంబంధించి వాళ్ళు కన్సర్న్ రీజనల్ ఆఫీస్కి ఇవ్వాలి. ఏవైతే డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ సూపర్విజన్ ఆఫ్ ఆర్బీఐ అండ్ whose jurisdiction రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ లొకేటెడ్ అయి ఉంటాడో యాజ్ పర్ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ప్రకారంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ డ్యూటీ ఆఫ్ ఆడిటర్ వచ్చేసి ఇక్కడ రిపోర్ట్ చేయాలి ఓన్లీ కాంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉన్నప్పుడు మాత్రమే. డైరెక్షన్ గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే కంప్లై అవుతున్నాయో వాటి గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ద స్టాట్యూటరీ ఆర్డర్ ఆఫ్ ఎన్బిఎఫ్సి కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు గివ్ రిపోర్ట్ టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాట్ షెల్ బి ద కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. సో ఇస్తున్నప్పుడు ఆడిట్ రిపోర్ట్లో ఏవేవి ప్రొవైడ్ చేయాలనేది క్వశ్చన్. సో ఆడిట్ రిపోర్ట్లో ఆడిట్ సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏం ప్రొవైడ్ చేయాలనేది వాటికి డిస్కషన్ చేసినాము 7th క్వశ్చన్కి సంబంధించి అక్కడే ప్రొవైడ్ చేసినాము. సో 7th 8thకి సంబంధించి సో 7thలో ఏం చెప్పాము ఎన్బిఎఫ్సి స్టాట్యూటరీ ఆర్డర్ ఎవరైతే సబ్మిట్ చేస్తుంటారో సపరేట్ రిపోర్ట్ని సబ్మిషన్ చేస్తున్నప్పుడు సపరేట్ రిపోర్ట్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని తీసుకున్నామా లేదా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని ఎంటైటిల్ చేయడానికి ఉందా లేదా అండ్ ఫైనాన్షియల్ కంపెనీ మాస్టర్ డైరెక్షన్ 2023 అప్లై చేస్తుందా లేదా వాళ్ళకి ఎవరైతే ఉంటారో పర్సన్స్ అపార్ట్ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆడిట్ షెల్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాటర్స్. సో ఫాలోయింగ్ మ్యాటర్స్ ఏవి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పాస్ చేసిన రిజల్యూషన్ నాన్ యాక్సెప్టెన్స్ ఎనీ పబ్లిక్ డిపాజిట్ అనేది కానీ అండ్ కంపెనీ ఏమన్నా పాస్ చేసిందా యాక్సెప్ట్ చేయకూడదు ఇక్కడ నుంచి అని అండ్ కంపెనీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది పబ్లిక్ డిపాజిట్ని డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్లో ఆర్ ఇయర్లో అండ్ కంపెనీ అనేది కంప్లై అవుతుంది ప్రొడెన్షియల్ నామ్స్ని అనేది ఈ ఆడిట్ రిపోర్ట్లో ప్రొవైడ్ చేయాలి. క్వాలిఫైడ్ అన్ఫేవరబుల్ ఉంటే వాటికి సంబంధించిన రీజన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 8th 1 50% టోటల్ అసెట్స్ అండ్ 50% గ్రాస్ టోటల్ ఇన్కమ్ని సబ్మిషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ టు సబ్మిట్ ఎక్సెప్షన్ రిపోర్ట్. ఇందాక చెప్పినది అప్లికేషన్ సబ్మిట్ ఎక్సెప్షన్ రిపోర్ట్ అంటే ఈ చాప్టర్ 3B ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ ఎన్బిఎఫ్సి యాక్సెప్టింగ్ డిపాజిట్ డైరెక్షన్స్ కానీ మాస్టర్ డైరెక్షన్స్ ఆర్బీఐ డైరెక్షన్స్ 2023కి సంబంధించి ఉంటే వాళ్ళు in respect of company to the concerned regional office of the department of NBFC non-banking supervision of RBI under whose jurisdiction the RBI of the company is located as per first schedule to the non-banking company వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ద డ్యూటీ ఆఫ్ ద ఆడిటర్ ఏమి ఇక్కడ ఓన్లీ కాంట్రవెన్షన్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి అండ్ నాట్ కంటైనింగ్ ఎనీ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు కంప్లైన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ప్రొవిజన్స్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాము.
అండ్ తర్వాత డిఫరెన్సెస్కి సంబంధించి డిస్కషన్ చేసినాము. డిఫరెన్సెస్లో ఏం డిస్కషన్ చేద్దాము? లిక్విడిటీ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిక్విడిటీగా ప్రొవైడ్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి సపరేట్ డిస్క్లోజర్ రిలేటింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1% ఆఫ్, ఇక్కడనేమో 1% ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటాము. నార్మల్ కంపెనీస్ యాక్ట్లో 1% ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ఆర్ 10 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటాము. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన సపరేట్ డిస్క్లోజర్. ఏవి రిసీవబుల్స్ ఏమైనా ఉంటే ఎల్ఎల్పిలో డైరెక్టర్ వచ్చేసి పార్ట్నర్ మెంబర్ ఉంటాయి. తర్వాత నోట్స్ టు అకౌంట్కి సంబంధించిన డిస్క్లోజర్స్. ఇవి ఈ రెవెన్యూ ఫార్మ్ ఆపరేషన్స్, ఈ ఓసిఐ ఏదైతే ఉంటుందో సపరేట్గా చూపించాల్సిన అవసరం లేదు. నోట్స్లో ఫేస్ ఆఫ్ రెవెన్యూ ఫార్మ్ ఆపరేషన్ చూపించవచ్చు. నెక్స్ట్ నోట్ టు డిస్క్లోజర్స్, ట్రేడ్ రిసీవబుల్స్ ఏవైతే ఉంటావో, క్రెడిట్ తీసుకుంటావో వాటిని సపరేట్ డిస్క్లోజర్ చేయాలి. కండిషన్స్ టు రిస్ట్రిక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ అటాచ్డ్ స్టాట్యూటరీ రిజర్వ్స్కి సంబంధించి ప్రొవైడ్ చేయమని చెప్పినాము. అది డిస్క్లోజ్ చేయాల్సిందే అని చెప్పినాము. నెక్స్ట్ యాజ్ పర్ క్లాస్ 16, సో క్యారోలో క్లాస్ 16 పారా 3 ఆఫ్ క్యారో చెప్తుంది. రిక్వైర్డ్ ఆడిటర్ వచ్చేసి కంపెనీ అనేది రిక్వైర్డ్ రిజిస్ట్రేషన్ ఏమైనా తీసుకోవాలా, రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటే రిజిస్ట్రేషన్ అనేది తీసుకోయిందా, రిజిస్ట్రేషన్ తీసుకోకుండా కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తుందో 50% వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ తీసుకున్నా లేదా రిజిస్ట్రేషన్ తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు, రీజన్ ఏమి అనేది చెప్పాలి. సో నెక్స్ట్ 11th వన్. 11th వన్ ఏమి 11th క్వశ్చన్ ఏముందా? క్వశ్చన్ ఏముంది? లెవెన్త్, యోయో ఫైనాన్స్ కంపెనీ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ సజెస్ట్ ఎనీ 4 ఆడిట్ ప్రొసీజర్స్. సో మనకి ప్రొసీజర్స్ చెప్పమని చెప్పినారు. ప్రొసీజర్స్లో ఆడిట్ ప్రొసీజర్స్లో ఈ బిజినెస్, నార్మల్గా ఆడిట్ ప్రొసీజర్ అంటే మనము అసర్టైనింగ్ బిజినెస్ ఆఫ్ ద కంపెనీ ఏముందనేది చూసుకోవాలి. కానీ మనకు అడిగినది ప్రుడెన్షియల్ నామ్స్కి సంబంధించి కాబట్టి ఓన్లీ ప్రుడెన్షియల్ నామ్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తాం. సో ప్రుడెన్షియల్ నామ్స్లో ఏం చెప్తారు? అతను ఫస్ట్ కంప్లై అయినా లేదా అనే పాయింట్ చెప్పినాం మనము. సో కంప్లై ప్రుడెన్షియల్ నామ్స్కి కంప్లై అవుతున్నా లేదా, ఇన్కమ్ రికగ్నిషన్, ఇన్కమ్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్, అకౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ అసెట్ క్లాసిఫికేషన్, పీడీ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ రేస్, ఇవన్నీ ప్రుడెన్షియల్ నామ్స్ కిందకి వచ్చేస్తాయి. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి సంబంధించి పాలసీస్ ఏమన్నా చేసినామా లేదా, లోన్కి డిఫరెంట్ లోన్స్, డిమాండ్ లోన్స్, కొత్త లోన్స్ ఏమైనా తీసుకుంటా. అండ్ ఎట్లా ఎగ్జామిన్ చేస్తున్నావు? ప్రుడెన్షియల్ నామ్స్ని కంప్లై అయినాడా లేదా, సో కంప్లై అవుతున్నా లేదా ప్రుడెన్షియల్ నామ్స్కి సంబంధించి. అండ్ ఎన్పిఏ ఏమన్నా ఉంటే అన్రిలైజ్డ్ ఇన్కమ్కి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డైరెక్ట్గా తీసుకోకూడదు, రిలైజ్ అయినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఆల్ అకౌంట్స్ క్లాసిఫైడ్, ప్రీవియస్లీ క్లాసిఫై చేసినవి కరెంట్ ఇయర్లో ఎట్లా క్లాసిఫై చేస్తున్నాయని చూసుకోవాలని చెప్పినాము. నార్మల్గా ఆడిట్ ప్రొసీజర్ తీసుకున్నప్పుడు ఒక 5 పాయింట్స్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. 5 పాయింట్లు ఏమి? ఫస్ట్ అసర్టైనింగ్ ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ అసర్టైన్ చేయాలా, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఎవాల్యుయేషన్ చేయాలా, రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ చెక్ చేయాలా, ఎన్బిఎఫ్సి యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్ ఉందా లేదా చూడాలి, ప్రుడెన్షియల్ నామ్స్ అనేది చూడాలి. మనకు ఓన్లీ ప్రుడెన్షియల్ నామ్స్ గురించి అడిగినా కాబట్టి ప్రుడెన్షియల్ నామ్స్ గురించి డిస్కషన్ చేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? కొన్ని అమౌంట్ ఇచ్చినారు, ఆ అమౌంట్ ప్రకారంగా వాళ్ళు ఎన్బిఎఫ్సిలో రిజిస్టర్ చేసుకోవాలా లేదా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారు. సో దాన్ని మనం ఆల్రెడీ చూసినాము, ఇందాకనే చూసినాం కాబట్టి ఈజీనే. టోటల్ అసెట్స్ అండ్ ఫైనాన్షియల్ అసెట్ డివైడ్ బై టోటల్ అసెట్ చూసుకుంటే పర్సెంటేజ్ మోర్ దెన్ 50% వచ్చింది. ఇన్కమ్, ఫైనాన్షియల్ ఇన్కమ్ డివైడెడ్ బై గ్రాస్ ఇన్కమ్ చేస్తే మోర్ దెన్ 50% వచ్చింది. వాళ్ళు రిక్వైర్డ్ టు అప్టైన్ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని మనం డిస్కషన్ చేసినాము. ఎస్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ టుడే.